అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మా ఉత్తరాంధ్ర వ్యవహారాల ముఖ్య ప్రతినిధి మా సతీష్ గారు ఇటువైపు రమ్మని చెప్తేను ఇక్కడ వచ్చాను. ఇది పార్టీ ఆఫీసు ఓపెనింగ్. పార్టీ కార్యకర్తలందరికీ ఈ సౌత్ వైపు ఉపయోగపడే విధంగా, నియోజకవర్గం ఉపయోగపడే విధంగా ఉంటుంది. అందరికీ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. అందరం ఇక్కడ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిగా నిలబడతారో వారికి సపోర్ట్గా ఎలా ఉండాలి, ఇలాంటి ఇష్యూస్ మీద అందరూ కలిసి మాట్లాడుకుంటాక ఒక చిన్న ప్లేస్ కావాలి. సో సాదిక్ గారు ఆ ప్లేస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, అనకాపల్లి నుంచి మీరు పోటీ చేస్తారు, అందుకనే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మీరు పర్యటన చేస్తారు. మరి అనకాపల్లి ఇది కాదు సార్. సో అనకాపల్లి నిన్న పాయకరావుపేట గారు ఈరోజు ఎందుకు తెలియదు, సాయంత్రం వెళ్ళమంచలేదు. మొత్తం యాక్చువల్గా రివ్యూ చేసుకుంటున్నామండి. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను. శ్రీకాకుళం, విజయనగరం అటు వచ్చాను. సో మేము ఇక్కడ మా కార్యకర్తలతో రివ్యూ చేసుకుంటా రాబోయే ఎలక్షన్స్లో ఎలాగా బలంగా ముందుకెళ్ళాలి, ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా ఓడించాలి, తద్వారా మంచి పరిపాలన ఎలా అందించాలి ప్రజలకి అని ఇట్లాంటి విషయాల మీద మా కార్యకర్తల్ని రేపు అలయన్స్ పోటీలో ఉంది కాబట్టి అటు టీడీపీ వాళ్ళతోటి అలాగే మన కార్యకర్తలు ఎలా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి, ఇలాంటి విషయాల మీద డిస్కషన్ చేయడం వచ్చాం. అంటే మీరు నరసాపురం చేశారు సార్ లాస్ట్ టైం, ఈసారి అక్కడ లేదు కాబట్టి అనకాపల్లికి మారే అవకాశం ఉంది అన్నది అది నాకు యాక్చువల్గా నాకు ఎగ్జాక్ట్లీగా క్లియర్ కట్ ఐడియా లేదండి. మా ప్రెసిడెంట్ గారు ఏదైనా చెప్పి ఆదేశిస్తే మాత్రం ఏ పనైనా చేయడానికి రెడీ అండి. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్. విశాఖ జిల్లాలో కానీ అర్బన్లో కానీ జనసేన ఎన్ని సీట్లు జనసేన ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేన విశాఖ జిల్లాలో విశాఖ అర్బన్ రూరల్ ఎన్ని సీట్లు ఆశిస్తున్నారు? 95% సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. 95% అలయన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. 95% సాధ్యపడదు సార్. 175 to 175 సాధ్యపడదని ఆయన అన్నప్పుడు 95% జనసేన ఒకటే కదండి. మేము ఇప్పుడు అలయన్సే మాకు ముందున్నది అలయన్స్. జనసేన, టీడీపీ అని మేము విడివిడిగా చూస్తున్నాం. అలయన్స్లో ఉన్నప్పుడు కంబైన్డ్గా ఆలోచిస్తాం. సో నేను చెప్పింది 95% అలయన్స్ ప్రభుత్వం, అలయన్స్ కంటెస్టెంట్స్. తెలంగాణ తర్వాత ముస్లిం మైనారిటీలు విశాఖపట్నంలో ఎక్కువ మంది ఉన్నారు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో. వాళ్ళకి ఎక్కడన్నా ఓటు ఖచ్చితంగా ముస్లిం అండ్ క్రిస్టియన్ అండ్ అన్ని రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు, హిందూస్ అందరికీ కూడా పార్టిసిపేషన్. డెమోక్రటిక్ పార్టీ జనసేన. సో ప్రతి వాళ్ళకి అలాగే ఉమెన్ అందరికీ కూడా వాళ్ళ ప్రతిభను బట్టు వాళ్ళ కష్టాన్ని బట్టు వాళ్ళ ఏదైతే వాళ్ళ చేస్తున్నటువంటి కృషిని బట్టు అందరికీ అవకాశం ఉంది. జగన్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు సార్. ఒత్తిడి కోసం ఆల్రెడీ ఢిల్లీలో వెళ్తుంది. జగన్ గారు మాత్రం రాష్ట్ర సమస్యలపై మాట్లాడడానికి వెళ్తున్నారు అని పొలిటికల్ స్ట్రాటజిక్గా వినిపిస్తున్నారు. అసలు ఢిల్లీ కేంద్రంగా ఏం జరగబోతోంది? ఢిల్లీలో ఏం జరుగుతుందో ఇక్కడి నుంచి ఏం చెప్తానమ్మా. కాకపోతే ఏంటంటే జగన్ గారు మాట్లాడితే ఢిల్లీ వెళ్తానని వెళ్ళి ఆయనకున్న పర్సనల్ ఎజెండా ఏదో మాట్లాడుకొని వస్తుంటారు. సో అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ కోసం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ కోసం వెళ్ళే పని అయితే ఇన్ని కబుర్లు చెప్పుతారు. డైరెక్ట్గా ఎందుకు వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు, ఎంత సాధించుకొచ్చాం అని చెప్పాలి కదా. వెళ్ళినప్పుడల్లా ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ రిపీట్ అవుతుంది. ఇగో ఈ సంవత్సరం మీద వెళ్తామని చెప్తారు, సేమ్ పేపరే, డేట్ మాత్రం అంతే. సో జగన్ గారి ఢిల్లీ యాత్రల మీద నాకు ఎటువంటి పాజిటివ్ ఒపీనియన్ లేదు. అందువల్ల అది పర్సనల్ ఎజెండా కోసం. సో తాజాగా వస్తున్న వార్త బీజేపీతో పొత్తు కుదిరే అవకాసం లేదు అనేది సంబంధించిన సమాచారం ఖచ్చితంగా బీజేపీతో పొత్తు కుదురుతుంది అని ఆశిస్తున్నాను, కుదరాలని కోరుకుంటున్నాను. 100% కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి నేను నమ్ముతాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విభజన చట్టంలో కొన్ని హామీలు నెరవేరలేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎక్కువ ఇష్టపడతారు. అటువంటిప్పుడు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే రేపు పొద్దున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి అధికారంలో ఏ విధంగా రాకపోతారు? అది ప్రజలు ఒక ఎమోషన్ ఉంది. అంటే జనతా పార్టీ చట్టంలో హామీ నెరవేర్చలేదు, ఇప్పుడు ఎలాగని చెప్పి వీళ్ళు ప్రజలు భావిస్తున్నారు. అందరూ భావించట్లేదండి. మీలాంటి వాళ్ళు కొంతమంది భావిస్తుంటారు, తప్పులేదు మీరు భావించారు. ఎందుకంటే ప్రజలు మీరు ఓ భాగం కాబట్టి మీకు హక్కు ఉంటుంది. ప్రజలందరినీ ఒక దీంట్లో ప్రజలందరికీ అనేక రకాల ఒపీనియన్స్ ఉంటాయి, అందులో ఒక ఒపీనియన్ ఇది అయ్యిండొచ్చు. కానీ ఇక్కడ మాకున్న ఏంటంటే ఇక్కడ విభజన హామీ చట్టాల్లోనూ లేదా ఇంకోటిలో ఏం చేశారనేది మేము రేపొద్దున అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విభజన హామీలో ఎటువంటి ఇచ్చారో మ్యాక్సిమం రాష్ట్రానికి ఏం బెనిఫిట్ కావాలో అది మేము మాట్లాడుకుంటాం, అది ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని దించడానికి జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ కలిసి ఇలాంటి నిరంకుశమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాం. ముందు మా ఎజెండా అదే. తద్వారా ఇలాంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని దించి ప్రజలకు మంచి పరిపాలన ఎలా ఇవ్వాలి, వాళ్ళు ఎలాంటి ప్రామిసులు చేశారు వాటిని మేము ఎలాగ సాధించుకురావాలి వాటిని మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. కానీ ఇప్పుడు ఏదో అయింది దాని మీద ఇలా బిగించి కూర్చొని అందరం కలిసి కరెక్ట్గా ఒక ఆలోచించుకొని ఒక మంచి ప్రయోజనం రాష్ట్రానికి అందే విధంగా మేము ప్రయత్నిస్తాం. సార్, ఇప్పుడు చర్చల్లో కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళే విధంగా ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఇక్కడ స్థానం లేదు కాబట్టి కేంద్ర మంత్రిగా వెళ్తారు, దానివల్ల రాష్ట్రం ఇద్దరికి పవర్ షేరింగ్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ అవుతుంది. యాక్చువల్గా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అన్నీ మేమెలా చెప్తా ఉంటాం. ఎందుకంటే మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళకి నాయకుడు చంద్రబాబు గారు, మా ఇద్దరు నాయకులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వాళ్ళిద్దరూ కలిసి అది ఏదన్నా అనుకుని ఒక నిర్ణయం చేస్తారు. సో ఊహాగానాలకి చాలామంది ఊహించి ఊహాగానాలకి కామెంట్ చేయమంటే ఎలా చేయగలుగుతారు? ఊహాగానాలకు నేను కామెంట్ చేయలేను. వాళ్ళు అనౌన్స్ చేస్తారు, అప్పటిదాకా మేము కూడా మీలాగా వెయిట్ చేస్తాం. దాన్ని బట్టి తద్వారా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.